బ్రేకింగ్ న్యూస్ టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకుంది ఇంగ్లాండ్. కాసేపట్లో టీ20 రెండో సెమీస్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండో సెమీస్లో గెలిచిన ఒక జట్టు న్యూజిలాండ్తో ఫైనల్స్కి వెళ్ళనుంది. దీంతో ఈ మ్యాచ్లో అమైతుమి తేల్చుకోనున్నాయి భారత్ ఇంగ్లాండ్ జట్లు. క్రికెట్ అనలిస్ట్ రాకేష్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు, గుడ్ ఈవినింగ్. రాకేష్ గారు, ఇప్పుడు మ్యాచ్ గెలిచి అంటే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది, ఎట్లా అనలైజ్ చేయొచ్చు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి సినారియో దృష్ట్యా? డెఫినెట్గా క్రూషియల్ అని మాట్లాడుకున్నాము మ్యాచ్ స్టార్ట్ అయ్యే కంటే ముందు నుంచి కూడా. బట్ అట్లనే ఇంగ్లాండ్ టాస్ గెలిచింది, వాళ్ళు బౌలింగ్ చేయాలనుకున్నారు. బట్ సూర్యకుమార్ యాదవ్ కూడా టాస్ గెలిస్తే మేము బ్యాటింగే చేసే వాళ్ళము అని అన్నాడు. సో విచ్ మీన్స్ ఎవరికి ఏం కావాలో అదైతే దక్కింది. బట్ అక్కడ పిచ్ కండిషన్స్ కూడా చూస్తే ఏంటంటే జనరల్ గా వికెట్ ని స్ట్రైట్ గా రోల్ చేస్తారు. ఈసారి అది క్రాస్ గా రోల్ చేసారు కాబట్టి మరి డ్యూ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా ఉండదా లేదు తెలియదు. టాస్ దగ్గర కూడా సూర్యకుమార్ మాట్లాడడం చూస్తే చాలా ఎక్కువ గాలి వీస్తుంది. గాలి వీయడంతో డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండదు. సో గాలి ఎప్పుడైతే వస్తుందో ఎండ తక్కువ ఉంటుంది. ఎండ తక్కువ ఉన్నప్పుడు గాలి తక్కువ వస్తుంటుంది. ఎండ తక్కువ ఉన్నప్పుడు డ్యూ ఫ్యాక్టర్ తక్కువ అవుతుంటది. సో దానివల్ల కొంచెం బ్యాటింగ్ చేసేందుకు కూడా బాగానే ఛాన్సెస్ ఉండి ఉండొచ్చు. అందుకని సూర్యకుమార్ ఫస్ట్ బ్యాటింగ్ చేద్దాం అనుకుని ఉండొచ్చు. సో అంటే ఇప్పుడు టీమిండియా స్ట్రెంగ్స్ ఏం కనిపిస్తున్నాయి? టీమిండియా స్ట్రెంగ్స్ డెఫినెట్ గా బ్యాటింగే. మిడిల్ ఆర్డర్ బాగుంది. సో వాళ్ళంతా బాగా కరెక్ట్ గా ఆడి ఒక 200+ రన్స్ కనుక బోర్డు మీద పెట్టగలిగితే డెఫినెట్ గా ఇండియాకి ఛాన్సెస్ ఉంటాయి. అంతకంటే తక్కువ స్కోర్ చేస్తే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మంచి అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. జాస్ బట్లర్ కి అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ దెన్ ఫిలిప్ సాల్ట్ కూడా ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఏ రకంగా చూసినా కూడా రెండు టీమ్స్ ఈక్వల్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ తో ఉన్నాయి. టాస్ చాలా క్రూషియల్ గా మారుతుంది అని అనుకున్నాం, కానీ సర్ప్రైజింగ్ గా సూర్యకుమార్ మేము కూడా బ్యాటింగ్ చేయాలనడంతో వాళ్ళు ఏదో వేరే స్ట్రాటజీ వేరే ప్లాన్ తో వచ్చినట్టు కనిపిస్తుంది. అన్లెస్ మనకు ఒక ఫస్ట్ 5-6 ఓవర్స్ అయిపోతే గానీ మనం ప్రాపర్ గా అనలైజ్ చేయలేం ఏంటి టీం ఏ టీం గెలుస్తుంది, ఎవరు ఓడిపోతారు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని. ఎందుకంటే ఆన్ పేపర్ రెండు టీమ్స్ అంతే స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. రెండు ఈక్వల్ స్ట్రాంగ్ టీమ్ లాగా కనిపిస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు టాస్ అనేది ఎంత ఇంపార్టెంట్ చూపిస్తుంది రాకేష్ గారు? వన్స్ ఒక టాస్ గెలవడం అనేది ఒక మ్యాచ్ ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? గెలిచిన తర్వాత మనకు కావాల్సినటువంటి చాయిస్ తీసుకోవడం? యా, డెఫినెట్ గా టాస్ మనకి ఏ చాయిస్ కావాలన్నా అది తీసుకోవడానికి కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ అదే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. సూర్యకుమార్ ఏమో మేము టాస్ గెలిస్తే మేమే బ్యాటింగ్ చేస్తుండే వాళ్ళమని అన్నాడు. బట్ ఇంగ్లాండ్ టాస్ గెలిచి వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి సో ఏ టీమ్ కి కావాలో అది వచ్చేసింది. అవునవును, అంటే ఇండియా కూడా అదే కోరుకుంది, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకుందాం అనుకుంది. బట్ టాస్ ఓడిపోయినప్పటికీ కూడా బ్యాటింగ్ వచ్చింది ఇండియాకి. సో ఇక్కడ వాళ్ళు ముందు ఎట్లయితే రెండు టీమ్స్ ప్లాన్ చేసుకుని వచ్చినా ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు అనుకున్నది వచ్చింది. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎవరు కరెక్ట్ చేస్తారు? ఇండియా ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ అనుకుంది కాబట్టి వాళ్ళ మైండ్ లో ఖచ్చితంగా 200 రన్స్ ఉండాలి. 200 రన్స్ కొట్టకుంటే సిచ్యువేషన్ వేరేలాగా ఉంటుంది అనేలాగా కనిపిస్తుంది. డ్యూ ఫ్యాక్టర్ ఉండదు అంటున్నాడు కాబట్టి సో చూడాలి మరి సూర్యకుమార్ అండ్ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎన్ని రన్స్ కొడతారు అనేది. బట్ టాస్ కీలకంగా మారుతుందని చాలా మాట్లాడుకున్నాం మార్నింగ్ నుంచి. బట్ ఇక్కడ చూస్తే టాస్ తర్వాత కొన్నిసార్లు ఏమవుతుందంటే టాస్ ఓడిపోయినా కూడా మేము కూడా బౌలింగ్ చేయాలనుకున్నామా అనే దానికంటే మేము బ్యాటింగ్ చేసే వాళ్ళం అని అనుకుంటే ఏంటంటే మీరు కాన్ఫిడెన్స్ ని చూపిస్తున్న విధంగా కూడా ఉంటది. ఆబ్వియస్లీ వాళ్ళు కూడా బౌలింగ్ చేస్తుండే కావచ్చు ఒకవేళ సూర్య కూడా టాస్ గెలిచుంటే. కొంచెం బ్లఫ్ చేయడానికి కూడా మేము బ్యాటింగ్ చేయాలనుకున్నాం అనే ఉద్దేశంగా కూడా చెప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎస్, థ్యాంక్ యూ రాకేష్ గారు. సో టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంపిక చేసుకుంది ఇంగ్లాండ్. సో ఒకవేళ టాస్ గెలిస్తే బ్యాటింగే ఎంచుకోవాలనుకుంది ఇండియా. సో ఫైనల్లీ ఎవరికి ఏం కావాలో అవైతే వచ్చేసాయి. ఇంగ్లాండ్కు బౌలింగ్ తీసుకుంది, ఇండియాకు బ్యాటింగ్ వచ్చేసింది. సో ఈ రెండు జట్లు అమీతుమి తేల్చుకోబోతున్నాయి. దీంట్లో గెలిచిన వాళ్ళు న్యూజిలాండ్తో ఫైనల్లో తలపడబోతున్నారు.